అంతగా డిస్టర్బ్ అవ్వడానికి ఏముంది ఆ సినిమాలో? లేకపోతే బలానా తరహా పిల్లుంటే తలుపు వెనకాల ఈ తరహా జంతువు బొమ్మ పెడితే వాటి కోసం వెతుకులాటలో ఉంటాడు. జీవితంలో ఏం సంపాదించడు. ఇంట్లో పిల్లలు ఇలాంటి దారుణాలు ఇంకా చాలా ఏరియాల్లో జరుగుతున్నాయి. అవన్నీ గుర్తొచ్చి నేను డిస్టర్బ్ అయ్యాను. నవీన్ చంద్ర అసలు క్యారెక్టర్ని పూర్తిగా ఓన్ చేసేసుకున్నాడు. భరద్వాజ గారు ఒక పోస్ట్ పెట్టారు, మీకు మనసుకు నచ్చిందనో లేదా పట్టి వేధిస్తుందో పీడిస్తుందో అని డిస్టర్బ్ చేసింది సినిమా. డిస్టర్బ్ చేసిందన్నారా? డిస్టర్బ్ చేసింది ఏంది అంతగా డిస్టర్బ్ అవ్వడానికి ఏముంది ఆ సినిమాలో? ఇది హనీకి సంబంధించిన విషయం అనమాట. ఈ మధ్యక మన ఫ్రైడే రిలీజ్ అయింది హనీ సినిమా, నవీన్ చంద్ర నటించినటువంటి సినిమా. అది బాగా భరద్వాజ్ గారిని డిస్టర్బ్ చేసిందంట. అసలు ఎందుకు డిస్టర్బ్ చేసింది ఆ సినిమా, ఎందుకు డిస్టర్బ్ అయ్యారు అనేది మనం మాట్లాడదాం. ఏంటి సార్, ఎందుకు డిస్టర్బ్ అయ్యారు మీరు? ఏంటి అసలు ఏముంది దాంట్లో? అంటే మార్కెట్ ఎకానమీలో మన జీవితాలు వచ్చేసిన తర్వాత డబ్బులు సంపాదించటం అనేది ఒక కీలకమైన అంశంగా మారింది ప్రతి ఒక్కరికి. ఈ పరుగు పందెంలో మూఢనమ్మకాల పాత్ర కూడా పెరిగిపోతుంది. ఓకే, పెరిగిపోయి మీ ఇంట్లో 3 తలల నాగుపాము ఉంటే మీరు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే బలానా తరహా పిల్లుంటే లేకపోతే బలానా తరహా ఈ జంతువు ఉంటే మీరు తలుపు వెనకాల ఈ తరహా జంతువు బొమ్మ పెడితే మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇలాంటి నమ్మకాలు, వాటిని విపరీతంగా నమ్ముతున్నటువంటి జనాలు కూడా చాలామంది తయారైపోయారు. ఓకే, వీటి కోసం అంటే ఇలాంటి వాటి కోసం వెతుకులాట కూడా జరిగిపోతుంది. అంటే దీనికి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ వీటి కోసం అడవుల్లో పడి విపరీతంగా వెతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు పాత దేవాలయాల దగ్గర, అంటే ఎక్కడో ఒక పాత దేవాలయం ఉంటుంది ఏదో కొండ మీద, ఒక నది పరివాహక ప్రాంతంలో, అక్కడికి వెళ్ళిపోయి తవ్వకాలు జరిపేస్తున్నారు. ఎవరైనా రాజులు ఏదైనా నిధులు అక్కడ దాచారేమో అని. ఓకే, ఇలా ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక పద్ధతిలో ప్రొడక్టివిటీలో పాల్గొని డబ్బులు సంపాదించటం అనే దానికంటే కూడా ఈ పద్ధతిలో డబ్బులు జనరేట్ చేద్దాం అనే బాపతు జనాలు విపరీతంగా పెరిగిపోయిన ఒక పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే వీళ్ళందరూ కూడా చీకటి మనుషులే. వీళ్ళు బయటకు మామూలుగానే ఉంటారు కానీ వీళ్ళ వెనకాల ఇంకో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు బయటకు చెప్పే పని వేరు, వాళ్ళు చేసే పని వేరు, ఇంకెక్కడో ఇంకేదో చేస్తూ ఉంటారు. బలానా ఒక విచిత్రమైనది, దానికి మార్కెట్ ఉంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 3 తలల పాము ఇలాంటివి వాటి కోసం వెతుకులాటలో ఉంటాడు. జీవితంలో ఏం సంపాదించడు. ఇంట్లో పిల్లలు, భార్య, వీళ్ళందరూ సఫర్ అయిపోతూ ఉంటారు. వీళ్ళ సఫరింగ్స్ పట్టించుకోరు. వాళ్ళకి ఎప్పుడో ఒక అవకాశం దొరుకుతుంది. దొరికినప్పుడు వాళ్ళ బిహేవియర్ చాలా ఆడ్గా ఉంటుంది, తేడాగా ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళని చాలా సఫర్ చేస్తుంది. ఇలా ఈ చీకటి మనుషుల కథ చెప్పాలి అనుకున్న డైరెక్టరు, రచయిత కరుణ్ కుమార్ అనుకుని చేసినటువంటి ప్రయోగం ఇది. ఇది ఇలాంటి చీకటి మనుషుల కథతో పాటు ఇలాంటి చీకటి మనుషులతో ట్రావెల్ అయ్యే వాళ్ళ కాపురాలు, ఆ కాపురాల్లో ఉన్నటువంటి పిల్లలు, భార్య, వాళ్ళేమైపోతారు అనేది కూడా ప్రధానంగా తీసుకుని దాంతోపాటు 3-4 లేయర్లలో కథను నడిపాడు. ఈ నడిపే క్రమంలో పర్టికులర్గా గర్ల్ చైల్డ్ మీద జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు మనం ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఈ చర్చ వచ్చింది. కొంచెం ఆ ఛాయల్లో కూడా కథను నడిపే ప్రయత్నం చేశాడు. అందుకని ఆ టోటల్ కథ జనాలను ఎంగేజ్ చేసే పద్ధతిలో ఉంది. దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ పద్ధతిలో వెళ్ళాడు. అయితే ఆ ఏరియాలో పూర్తి డెప్త్తో వెళ్ళాడా అంటే అది అనుమానమే. ఎందుకంటే తను తీసుకున్నటువంటి కథ అనుమతించిన మేరకు ఆ ఏరియాలోకి వెళ్ళాడు. వెళ్ళి కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాడు. పిల్లి మాయ అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్టు ఈ సినిమాకి సంబంధించి. దానికి ఉన్నటువంటి అంతర్జాతీయ గిరాకీ, ఆ గిరాకీని వాడుకోవటానికి తయారైనటువంటి ఒక గ్యాంగు, ఆ గ్యాంగు ఈ మూఢనమ్మకాలు వీటికి సంబంధించి ఒక రూటెడ్ మనిషిని పట్టుకొని అతన్ని వాడుకుని అతని కాపురాన్ని నాశనం చేసి ఇలాంటి రకరకాల అంశాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. ఇంట్రెస్టింగ్గా ఉండటంతో పాటు ఈ డబ్బుల కోసం వెతుకులాటలో ఇది ఒక ఏరియా, ఇది ఒక డార్క్ ఏరియా. ఇది కాకుండా కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో దారుణాలు జరుగుతున్నాయి.
అవన్నీ కూడా ఒక్కసారి గుర్తొచ్చింది ఈ సినిమా చూస్తుంటే. గుర్తొచ్చి అంటే రకరకాల స్కాములు చేస్తున్నారు, ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతున్నారు, దోపిడీలకు కూడా సిద్ధపడిపోతున్నారు ఈజీ మనీ కోసం. ఇప్పుడు మనకు నెమ్మదిగా పరుగు పందెం వ్యవస్థలోకి వచ్చేసాం. మనం డబ్బులు సంపాదించడం ప్రధానం, ఎలా సంపాదిస్తున్నాం అన్నది కాదు అనే కండిషన్లోకి వచ్చేసిన తర్వాత అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ అవసరాలు పెంచడం అనేదే కన్జ్యూమరిస్టిక్ సొసైటీ లక్షణం. ఈ లక్షణం నేర్పినటువంటి పరుగు పందెంలోకి జనాలు వచ్చేసి ఏ దారుణమైనా చేసేస్తున్నారు డబ్బుల కోసం. ఈ డబ్బుల కోసం జరుగుతున్న వేటకి సంబంధించి ఒక అంశాన్ని మాత్రం డైరెక్టర్ చాలా డెప్త్తో చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే, ఇలాంటి దారుణాలు ఇంకా చాలా ఏరియాల్లో జరుగుతున్నాయి. అవన్నీ గుర్తొచ్చి నేను డిస్టర్బ్ అయ్యాను ఒకసారి. ఓకే, ఓకే. డిస్టర్బ్ అయ్యి ఒక ఏరియాని పట్టుకుని ఇతను బాగానే హ్యాండిల్ చేశాడు అని అనిపించి వాటిని కూడా ఎక్కడో చోట మాట్లాడితే బాగుండేది అనిపించింది. అంటే హత్యలు జరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, కోరినది దొరకటం లేదు, రకరకాల కోరికలు రేపుతున్నారు త్రూ ఫోన్లో నుంచే రకరకాల కోరికలు రేపేస్తున్నారు. ఆ కోరికలు తీర్చుకోవడానికి తగిన ప్రాంతం లేదు, డబ్బులు కావాలి. ఈ గందరగోళంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడైనా బయటపడితే హత్యలు చేసేస్తున్నారు. అందుకని మన సమాజంలో సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగినాయి ఈ మధ్య కాలంలో. పర్టికులర్గా చిన్నపిల్లల్లో సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే గ్యాప్ ఉంది, మనిషికి మధ్య గ్యాప్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ సైకలాజికల్ డిప్రెషన్ అనేది మొదలవుతుంది. ఇది పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి సైకియాట్రిక్ ఆ ఏరియాలో పనిచేస్తున్న డాక్టర్లకి విపరీతమైనటువంటి సంపాదన ఉంది. పర్టికులర్గా కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి విపరీతంగా క్లయింట్లు వెళ్తున్నారు. వాళ్ళు ఒక సిట్టింగ్కి దాదాపు 5,000 వసూలు చేస్తున్నారు, 5,000 నుంచి 15,000 వరకు. వాళ్ళు విపరీతంగా డబ్బులు చేసుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. సైకలాజికల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీ స్వరూపం, దీన్ని ఒక్కసారి గట్టిగా స్ఫురణకు తెచ్చింది ఈ సినిమా. అందుకని భయం వేసింది. అందుకని కొంచెం డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చి ఒక అరగంట తర్వాత ఒక టీ తాగిన తర్వాత కొంచెం అయ్యబాబాయ్ అనిపించింది ఒకసారి. అది ఈ సినిమాకి. కరుణ్ కుమార్ బాగా తీశాడు సినిమా, బాగా తీశాడు. అలాగే నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమాలో. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి దివ్య పిళ్ళై తను కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని సన్నివేశాల్లో పర్టికులర్గా వాళ్ళిద్దరి మధ్య నడిచే సీన్స్లో తన నటన చాలా బాగుంది. నవీన్ చంద్ర అసలు క్యారెక్టర్ని పూర్తిగా ఓన్ చేసేసుకున్నాడు. ఆర్టిస్ట్ కంటే కూడా క్యారెక్టర్ కనబడటమే నటుడికి ఇంపార్టెంట్. అది అసలు ఆ క్యారెక్టరే తానే బిహేవ్ చేశాడు. అందుకని చాలా అంటే థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుల్ని ఆలోచింపజేయటంతో పాటు ఎంగేజ్ చేయగలిగింది ఈ సినిమా.